శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఉదయకాలం నుండి ఇంతవరకు సర్వాధికారి మనలందరినీ ఆయన కృపలో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరొక రాత్రికాల వేళలు దేవుని నామాన్ని స్తుతించే కృపనిచ్చాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల వేళలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎరికో గోడలను దేవుని ప్రియబిడ్డలు కూల్చగలిగారు. కత్తితో కానీ ఖడ్గముతో కానీ దేనితో కాకుండా కేవలం దేవుణ్ణి స్తుతించుట వలన ఎరికో గోడలు లేక ఎరికో ప్రాకారము కూలినట్టు, అది కుప్ప కూలినట్లుగా వ్రాయబడింది ప్రియులారా. దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఎరికో గోడల వంటి గోడలు, ఎరికో గోడల వంటి ఆటంకాలు, ఎరికో గోడల వంటి రోగములు, ఎరికో గోడల వంటి అప్పులు, ఎరికో గోడల వంటి సమస్యలు, ఎరికో గోడల వంటి కేసులు, శత్రువుల భయాందోళనలు, తీరని సమస్యలు ఎన్నో మనల్ని చుట్టుముట్టి ఉండవచ్చు ప్రియులారా. కానీ ఎరికో గోడలను కుప్పకూల్చినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్త ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుడు కుప్పకూల్చబోతూ ఉన్నాడు. ఘన విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మాటలు మన జీవితాల్లో సర్వాధికారి సమృద్ధిగా నెరవేర్చునుగాక. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాలపు వేళలో ఇశ్రాయేలీయులు తండ్రి మీ నామాన్ని స్తుతిస్తూ ఎరికో గోడలు కూల్చబడినట్లుగా కేకలు వేస్తూ మీ నామాన్ని స్తుతించగా ఎరికో గోడలను కుప్పకూల్చిన దేవుడు దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మా అందరి జీవితాల్లో ఇలాంటి ఎరికో గోడలు ఎన్నో ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని కూల్చగలిగిన సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. అలాగున తండ్రి, ఎరికో గోడలను కూల్చినట్టుగానే మా కుటుంబాల్లో మా ప్రియుల మధ్య ఉన్నటువంటి అడ్డు గోడలను కుప్పకూల్చే దేవుడు మీరే దేవా. అది రోగమైనా, అప్పులైనా, కేసులైనా, శత్రువుల భయాందోళనలైనా, ఎలాంటి ప్రాబ్లం అయినా యేసుక్రీస్తు నామములో మీరు కుప్పకూల్చినందుకై స్తుతిస్తున్నాను. ఘన విజయాన్ని మీ బిడ్డలకి ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీ బిడ్డల ప్రాణము తెప్పరిల్లినందుకై స్తుతిస్తూ ఉన్నాను. అద్భుతములను, ఆశ్చర్య కార్యములను జరిగించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఆ సకల సంతోషము ఇశ్రాయేలులకు కలిగినట్లుగా నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాలకు కూడా సకల సంతోషమును నా తండ్రి, సమాధానాన్ని, కృతజ్ఞత స్తుతిని మీ కృపలో అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను దేవా, మీకు స్తోత్రాలు. అలాగే మీ బిడ్డలకు ఉన్నటువంటి తండ్రి వ్యాధుల్లో, బాధల్లో, బలహీనతల్లో తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. తన కార్యం వారి జీవితాల్లో మీరు జరిగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, వారి విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు కాపాడే దేవుడు మీరే దేవా. ఈ రాత్రి మనశ్శాంతిని, మంచి నిద్రనిచ్చే దేవుడు మీరే తండ్రి. సమస్త రోగముల నుండి విడిపించే దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలకు అనుగ్రహించి తీరని ప్రాబ్లమ్స్ అన్నీ మీ కృపలో క్లియర్ చేసినందుకు స్తుతిస్తూ ఉన్నాను. యవ్వన బిడ్డల వివాహాలు సెటిల్ చేసినందుకు స్తుతిస్తూ ఉన్నాను.
యవన బిడ్డల జీవితాల్లో తండ్రి ఇంకా సంతానం లేదని కన్నీటితో విలపిస్తున్న బిడ్డలకు తండ్రి మహిమ కార్యం జరిగించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరిగించి మీ మహిమను కనపరుచుకున్నందుకై స్తుతిస్తున్నాను తండ్రి. వారి జాబ్ విషయంలో ప్రమోషన్లో నా తండ్రి అద్భుతమైన మీ ఆశీర్వాదాలు కుమ్మరించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. అధికారులను తండ్రి గద్దించినందుకై స్తుతిస్తున్నాను. వారి ప్రయత్నాలు సఫలం చేసినందుకై స్తుతిస్తున్నాను. జాబ్స్ కోసం విదేశాలకు బయలుదేరుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి రావాల్సిన వీసా కూడా యేసుక్రీస్తు నామములో సమకూర్చినందుకై స్తుతిస్తున్నాను. ప్రతి ఆటంకమును కొట్టివేసినందుకై స్తుతిస్తున్నాను. అమౌంట్ కోసం తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి మీ సహాయం పంపినందుకై స్తుతిస్తున్నాను. కోట్లాది వందనములు తండ్రి. నిజముగా రాజులను అధికారం నమ్మటి కంటే హోనాశ్రయించడం మేలను సెలవిచ్చిన దేవుడు. దేవా, మీరు తల్లి అయిన మరచనేము కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించవని సెలవిచ్చిన దేవుడు తండ్రి. మీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాను. మీ బిడ్డలను ఆదరించమని, ఈ రాత్రి మీ బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని, సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచమని, యవన బిడ్డల వివాహాలు సెటిల్ చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, అలాగే తండ్రి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తున్నామని ప్రార్థన చేయలేక మత్తుతో మబ్బుతో తిండితో ఉన్నారు. అటు బిడ్డలందరినీ లేవనెత్తమని, మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ రాత్రి తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు, కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు, అనేకమైనటువంటి చర్చి ప్రతిష్టలు తండ్రి నాయన జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా జరిగిస్తూ మీ బిడ్డలకు, క్రైస్తవులందరికీ, సేవకులందరికీ, నా తండ్రి సార్వత్రిక సంఘాలన్నిటికీ మీ కంచె ఉంచినందుకై స్తుతిస్తూ ఆయన మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మీ కాపుదల కంచె సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.